నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మూడవ రోజు కొనసాగిన బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం. 13-23 వార్డులోని నాయకులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భేటీ. తెనాలిలో ఏపీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ ఏర్పాటుకు సన్నాహక సమావేశం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రెడిట్ సొసైటీల బాధ్యులు మేలైన విధానాల రూపకల్పనతోనే ముందడుగు వేయాలన్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు. శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మరో వినూత్న విధానంతో ప్రజారోగ్య సేవలు. ధర్మ మొబైల్ వాహనంపై ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. గంగానమ్మపేటలో వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్ట్. వివాహితర సంబంధ నేపథ్యంలోనే అలేఖ్యను గొంతు కోసి హత్య చేసిన ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు. తెనాలి పట్టణంలోని పార్టీ క్యాడర్తో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేపట్టిన బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం 3వ రోజు కొనసాగింది. 13-22 వార్డుల పరిధిలోని కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే శివకుమార్ సమావేశమై పలు అంశాల గురించి వారితో చర్చించారు. సార్వత్రిక ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు అందరినీ సమాయత్తం చేసే దిశగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేక ప్రచార కార్యాచరణ ప్రారంభించి ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వార్డుల వారీగా పార్టీ క్యాడర్తో ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 3వ రోజు బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 2 వార్డుల ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశమై పలు అంశాల గురించి చర్చించారు. ఆదివారం ఉదయం బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 13-23 వార్డుల పరిధిలోని కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, బూత్ వెల్ ఏజెంట్లతో ఆయన భేటీ అయ్యారు. అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి, గెలుపే లక్ష్యంగా ఏ విధంగా కృషి చేయాలన్నది మాట్లాడి వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా నాయకుల అభిప్రాయాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో వార్డు కౌన్సిలర్లు కుర్రా సుజాత, తోక శిరీషతో పాటు నాయకులు మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్బాబు, తాడిబోయిన రామయ్య, తోకవాసు, మన్నవ ప్రభాకర్, ఎస్ రఘురామిరెడ్డి, కుర్రా శ్రీను, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్ కుమార్, షేక్ సుబాని, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా 13వ వార్డు అలాగే 23వ వార్డు మరి మన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈరోజు మాకు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మరి 2024 మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగాను, అలాగే మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ని గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తెనాలిలోని D3 శారదా సర్వీస్ సొసైటీ మరో వినూత్న విధానంతో ప్రజారోగ్య సేవలను ఆరంభించారు. సాధారణ ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో తమ ధర్మ మొబైల్ వాహనంపై ఉచిత వైద్య శిబిరాల నిర్వహణను చేపట్టారు. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో జనసామర్థ్యం కలిగిన ప్రదేశాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. తొలిగా ఆదివారం స్థానిక మార్కెట్ సెంటర్లోని అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద తమ సంస్థకు చెందిన ధర్మ వాహనాన్ని నిలిపి అక్కడి ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద నేతృత్వంలో మొత్తం 150 మందికి ఈసీజీ, షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా చేసి అవసరమైన వారికి మందులను కూడా ఇచ్చారు. వైద్యపరంగా ప్రభుత్వం ఎంతగానో ప్రజలకు సేవ చేస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ శారద చెప్పారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, ముఠా కార్మికులు తమ జీవన విధానంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని, అందుకు వారి జీవన విధానం అనుమతించడం లేదని డాక్టర్ శారద చెప్పారు. అందుచేత తమ వంతుగా అలాంటి ప్రజల చెంతనే వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేసి అవసరమైన మందులు, సలహాలను ఇవ్వటం ద్వారా వ్యాధులు ముదరక ముందే నివారణకు ఆస్కారం ఉంటుందనేది తన భావనగా చెప్పారు. సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అనుమతితో సాధారణ ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు పూనుకున్నట్లు చెప్పారు. రైతు బజార్లు సంచారం ఎక్కువగా ఉండే కూడలి ప్రదేశాల్లో మరో 5-6 రోజులు వైద్య శిబిరాలను నిర్వహించి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్య శిబిరానికి వాలంటీర్లు సహకరించారు. ఈ రోజు అంటే ఇదివరకట్లో మనం క్యాంప్స్ చేసేవాళ్ళమండి. ప్రతి వార్డు కూడా తీసుకుని అక్కడ వారిని పబ్లిక్ని మొబిలైజ్ చేసి వారిలో నిగూఢంగా దాగి ఉన్నవి
అంటే రేపొద్దున రాబోయే జబ్బులు ఏంటున్నాయి, వైద్యపరంగా మనమేంటి కనుక్కొని వీరికి మేలు చేయగలుగుతామనే తలంపుతోటి మెయిన్ ఎయిమ్ ఏంటంటే జబ్బుల్ని ఆపేసేయాలి, మనం జబ్బులు లేని రాజ్యాన్ని చూడగలగాలి. అది పబ్లిక్ అంతా కూడా చూడటానికి నాలాంటి డాక్టర్స్ అందరూ కూడా సమాజానికి మేం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దానిలో భాగంగా గత 30-35 ఏళ్ళుగా చేస్తూనే ఉన్నాము. అంటే మీ ఇంటి దగ్గరికే మీ దగ్గరికే మేము వచ్చి అవసరమైన వారికి ఈసీజీ ఉచితంగా చేసి వితిన్ 10 minutes లోపల ఆ కార్డియాలజిస్ట్ గారి ఒపీనియన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకని ఈ రోజు నుంచి కూడా ప్రజలందరూ భయపడాల్సింది లేదండి. తెనాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వారికి ఛాతీ నొప్పి కానీ లేకపోతే సడన్గా కళ్ళు తిరగటం కానీ వాంతి కానీ అయినప్పుడు వారి దగ్గరికే మా టెక్నీషియన్ వచ్చి మీకు ఫ్రీగా మరి అది ఈసీజీ రిపోర్ట్ ఇవ్వటమే కాకుండా కార్డియాలజిస్ట్ గారి సలహాతోటి రిపోర్ట్ ఇవ్వటమే కాకుండా ఒక ఫస్ట్ ఎయిడ్ మీరు ఎలా వెళ్ళగలగాలి, అలాగే ప్రభుత్వం నుంచి చాలా చాలా సదుపాయాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని మీకు ఎలా కనెక్ట్ చేయాలి కూడా మేము గైడ్ చేస్తామండి. మరి రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ముఠా కూలీలు అనివ్వండి, లేకపోతే ఇక్కడ వెండర్స్ అనివ్వండి, వారికి అసలు ఏం తెలియట్లేదు. వాళ్ళకి సడన్గా అపాయం జరిగినప్పుడు మరి వారి దగ్గరలో ఉన్న వాళ్ళు తలా ₹1 వేసుకుని వాళ్ళని హాస్పిటల్ మాబోటి వాళ్ళకి తీసుకొస్తే మేము కాసేపు చూసి ఇక్కడ కాదు అక్కడ కాదని పంపించడం కాలయాపన జరిగిపోతుందని వారి దగ్గరికే మనం వెళ్ళాలనే ఉద్దేశంతో ఇది సిరీస్ ఆఫ్ క్యాంప్స్ ఒక 5 పెట్టుకున్నామండి. ఈరోజు తొలిగా మనం ఈ ప్రాంగణంలో మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర ఆరంభించుకున్నాము. రేపు ఎల్లుండి అలాగే 5-6 రోజులు ప్రతి రైతు బజార్ ఉన్న చోట కూడా ఇది చేస్తాము. ఈ డేటా కూడా మరి వీటన్నిటికీ కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం వారు గారు కానీ మాకు ప్రోత్సాహం ఇస్తున్నారు. ఎప్పుడు కూడా అలానే ఇప్పుడు ఇచ్చారు. ఈ డేటాని వెంటనే మరి అప్డేట్ చేసి అప్లోడ్ చేసి కలెక్టర్ గారికి ఇచ్చి అక్కడి నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా వారిని కలెక్ట్ చేసి ఏదో చూసాంలే పోయాంలే అని కాకుండా చివరి వరకు కూడా వారి చెయ్యిని మేము పట్టుకుంటామని, అలాగే మరి ఈ ప్రోగ్రాం మంచిదని మీకు అనిపిస్తే దీన్ని తెనాలి వాసులందరికీ కూడా స్ప్రెడ్ చేయాలని, అందరం కూడా దీన్ని వాడుకుని మరి సుభిక్షమైన రాజ్యం మన తెనాలి నుంచే మొదలైందని మనం గర్వంగా చెప్పుకునే రోజు రావాలని ఆశపడుతూ మీ అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ విరమిస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి ఎస్ ఛానల్ నిర్వహిస్తున్న లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమం ఈ ఆదివారం కూడా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి 20 మందికి పైగా ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే శివకుమార్కు విన్నవించుకున్నారు. ఎస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాలుగా చేపడుతున్న లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోలేని వారి కోసం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి ఎస్ ఛానల్ చేపట్టిన ఈ లోకల్ సమస్యలపై లోకల్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుంది. ప్రతి వారం మాదిరిగానే ఈ ఆదివారం కూడా ప్రత్యక్ష ప్రసారం నిర్వహించగా మంచి స్పందన లభించింది. పట్టణంతో పాటు రూరల్ గ్రామాలు కొల్లిపురం మండలం నుంచి 20 మందికి పైగా ఫోన్ చేసి స్వయంగా ఎమ్మెల్యే శివకుమార్తో మాట్లాడారు. వీటిలో కొన్ని వ్యక్తిగత సమస్యలు కాగా కొన్ని సామాజిక అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఇళ్లు నిర్మించాలని, పింఛన్లు ఇప్పించాలని ఇలా ప్రతి ఒక్కరి వినతులను ఫోన్ ద్వారా ఎంతో ఓపికగా ఎమ్మెల్యే శివకుమార్ ఆలకించారు. వారందరికీ హామీ ఇచ్చారు. కొందరైతే ఎమ్మెల్యే శివకుమార్ పాలనను మెచ్చుకుంటూ ఈ ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా జీవిస్తున్నామని, తెనాలి ఎమ్మెల్యేగా మళ్లీ మీరే రావాలని ఆకాంక్షించారు. మళ్లీ వచ్చే ఆదివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్ నా పేరు బెల్లంకొండ రామ్మోహన్ రావు అండి. రామ్మోహన్ రావు చెప్పండి. సార్ మాది గురిపాలెం రోడ్లో పాలాద్రి కాలువ దగ్గర చెక్ పోస్ట్ పక్కన హౌస్. ఓకే సార్ మీరు గర్భ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా సార్ మీకు చెప్పాను సార్ నేను కంప్లైంట్. అది మా ఇంటి పక్కనే ఈ చెత్త తుక్కు అంతా పెట్టి చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. పక్కన మాకు డస్ట్ ఎలర్జీ. అవును, ఆ రోజు నాకు చూపించావు. అవును సార్ చెప్పాను సార్ మీకు. అవును మరి కొంచెం సార్ అది బాగా ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో సెల్ఫ్ వేసుకొని ఇంటూ ఉంటాం సార్ మేము. నేను మళ్ళీ స్పందనలో కూడా పెట్టాను సార్. అది స్పందనలో పెట్టాను. స్పందన కూడా కంటిన్యూస్ గా 2 నెలల నుంచి ఫాలో అవుతున్నా. తెనాలి ప్లానింగ్ ఆఫీసరు గారిని అనుకోండి అంటున్నారు. వారి దగ్గర కూడా నేను 2 సార్లు వెళ్ళాను. అంటే ఇప్పుడు నువ్వు ఉండే ఇల్లు పంచాయతీ ఏరియాలో ఉందా, మున్సిపాలిటీ ఏరియాలో ఉందా? మున్సిపాలిటీ ఏరియా సార్. మున్సిపాలిటీ ఏరియానే ఉందిగా. అవును సార్. నీకు నీ నెంబర్ చెప్పు, నేను రేపు పొద్దున్నే పంపిస్తాను మనిషిని. సార్ 99089 55 834 సార్. 834. రామ్మోహన్ రావు, నీకు ఈ కాల్ అయిపోయే లోపే నేను మున్సిపల్ ఆఫీసర్ చూతాను.
ఓకే ఓకే ఎట్టి సార్ వయసులో మీ నెంబర్ ఇచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు మిమ్మల్ని కలిసి అది క్లియర్ చేయమని చెబుతాను. ఓకే సార్, థ్యాంక్స్ అండి. రైట్ అమ్మా. అదే సార్ మీరు పింఛన్ ఇస్తున్నారు, నాకు 18,000 వస్తున్నాయి. నాకు అన్ని మీ గురించి నాకు బాగుంది. పిల్లలిద్దరికి ఈ పిడుసులు వస్తాయండి, వాళ్ళని పెట్టుకొని బండి పెట్టుకుంటున్నా, కాయలు అమ్ముకుంటా. నేను కొద్దిగా అదొకటి సాయం చేశారనుకో ఎల్లప్పటికీ నేను మర్చిపోలేను మిమ్మల్ని. నా ఇంటి ముందే మీ ఫోటో ఉంటుంది పొద్దాక అనుకుంటా, అయ్యగారి దగ్గరికి వెళ్దాం అని. అదండి మరి కొంచెం మీరావాళ్ళకి కూడా చెప్పా నేను ఇట్ట సంగతి, కొంచెం కనుక్కో మీరావాలి అని అంటే మీరావాళ్ళు కూడా ఏమి ఇస్తారులే అని చెప్పని అన్నాడే కానీ చెప్పలేదండి సార్ గారు. కొంచెం నాకు ఏమీ లేదు, అసలు అద్దె కట్టుకోలేకపోతున్నా నేను. పిల్లలకి ఇద్దరు పిడుసులు వస్తాయండి, వాళ్ళని పెట్టుకొని బండి పెట్టుకొని బతుకుతున్నాను. ఇది కూడా చేపిస్తా కానీ రిజిస్ట్రేషన్ చేపియాలి అంతేగా? రిజిస్ట్రేషన్ చేపియాలి స్వామి. చేపిస్తాలే. ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఇదొక్కటి చేశారంటే అయ్యా నాకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. మీరు అన్ని చేస్తున్నారు, నాకు ఏది కూడా లోటు లేదయ్యా. మీ గురించే నేను బతకగలిగా. ఇదివరకు ఎప్పుడూ లేదు, 30 సంవత్సరాల నుంచి ఏనాడు ఎవరు కూడా నాకు సాయం చేసి లేదు. నాకు బంగారం లాగా నాకు సాయం చేస్తాను, ఇది ఒక్కటి చెయ్యమ్మా నాకు. అదమ్మా మంచిది. మీ పథకాలు గాని అన్ని భలే చెబుతున్నారన్నా, ఎంతో సంతోషం. కానీ అన్న అన్ని చేసుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు. ఈసారి గెలిచేది నువ్వే, బంపర్ మెజార్టీతో వచ్చేది నువ్వే అన్నా. కానీ నాకు ఫోన్ కావాలి, ఇవ్వాలి కలిసింది అన్నా. నాకు స్థలం లేదన్నా. స్థలం ఎందుకు రాలే నీకు? స్థలం ఇళ్ళ స్థలం ఎందుకు రాలేదంటే నాకు ఉంది 2 సెంట్లు అయితే పిల్లలు ఉంటున్నారు, నాకు లేదన్నా. ఇప్పుడు ఈ 2 సెంట్ల స్థలం ఎవరి పేరు మీద ఉంది? అంటే నా పేరు మీదే అప్పుడు మధ్యలో కొనుక్కొని పెట్టారన్న పిల్లకాయలు. ఇప్పుడు పిల్లలకు పెళ్లి అయిందా? అయిందన్న, ఎవరు బాధ్యతలు వాళ్ళు అయిపోయారన్నా. ఎవరికి పెట్టిమంట? సహాయం చేస్తామని చేశానన్నా. ఎవరికి పెట్టిమంట అన్నా? ఎవరికి పెట్టిమంటావు అంటున్నా. నాకన్నా నీకు 2 సెంట్లు ఉందంటున్నావుగా, అది పిల్లలు ఉంటున్నారన్నా. అందుకే నువ్వు వాళ్ళకి రాస్తావా మరి ఏంటి చూస్తే దాన్ని బట్టి నీకు పెట్టేస్తా. వాళ్ళకి రాసేస్తానన్నా. సరే రాసి నాకు చెప్పు, మన ఆఫీస్కి వచ్చి చెబితే నేను పెట్టేస్తా నీకు. సరేనన్నా. అట్లాగమ్మా పెట్టేస్తాను. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, మీరు బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి. మళ్ళీ మీరే రావాలి సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ చెంచుపేటలో పోలీసు బొమ్మల ట్రాఫిక్ సమస్య బాగుంది సార్. కొంచెం సిగ్నలింగ్ పెట్టాము, అదే అయితే కాదు ఇంకా అవి మొత్తం కంట్రోలింగ్ రాలా. కంట్రోలింగ్ వచ్చి డిఎస్పీ ఆఫీస్ లో పెట్టి దాన్ని సెల్ ఫోన్ లో నుంచి మానిటరింగ్ చేసేట్టు పెడుతున్నాం కొత్త సిస్టమ్ తో. షాపులన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి సార్, బాగా వచ్చినాయి. మీరు నాకు చిన్నప్పుడు సత్యనపల్లి సార్ మాది, బావిలాల్ గోపాలకృష్ణ గారు గుర్తొస్తున్నారు సార్ మిమ్మల్ని చూస్తే. ఆయన కూడా అంతే, పిల్లలు చెప్పినా పిల్లలతో కూడా సరదాగా ఉంటారు, పిల్లలు చెప్పినా వింటాడు సార్. మీరు కూడా ప్రతి విషయాన్ని చాలా తీరిగ్గా విని ఓపిగ్గా సమస్యలు పరిష్కరిస్తున్నారు సార్. థ్యాంక్ యూ అండి. సార్ మళ్ళీ మీరే రావాలి సార్, చాలా సార్లు మీరే రావాలి సార్ తెనాలికి. మాకు పైన ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు, మీరు మాత్రం తెనాలి రావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. మీ ప్రభుత్వం నాకు చాలా చాలా నచ్చింది సార్. ఇంకోటి రీసెంట్ గా తెనాల్లో సిగ్నల్ పెట్టారు, అది ఇంకా చాలా బాగా నచ్చింది సార్. మరొక్కసారి మీరే తెనాలికి ఎమ్మెల్యే రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే సార్, తప్పకుండా చేస్తాం. చేస్తున్న విధానాన్ని ప్రజలకి ఎంత బాగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు అనేది మనం ప్రధానంగా చూసేవాళ్ళు. ఎంత అంటే నేను ఇక్కడ ఓపెన్గా మాట్లాడేది ఏంటంటే, ఓ శాసనసభ్యుడిగా నేను అదే చెబుతా, మనం ప్రజలను మోసం చేయకూడదు, ప్రజలకు మాయ మాట చెప్పకూడదు, ఉన్నది చేయగలిగింది చేసేది. ఇప్పుడు మనకు అనేక సమస్యలతో పాపం వాళ్ళ సమస్యలు చెప్తారు. దీంట్లో డెఫినెట్గా ఇప్పుడు పోయినసారి 20 ఫోన్ కాల్స్ తీసుకున్నప్పుడు 12 చేసాం మనం, పరిష్కరించినవి 12. అట్లాగే అధికారుల వద్ద పెండింగ్లో 4 ఉన్నాయి. ఒకటిలేమో కాలర్ రెస్పాండ్ అవ్వాలి,
అంటే మళ్ళీ మనం చేసినప్పుడు ఆ కాలర్ మళ్ళీ పాపం వాడు ఎత్తాలి, అంటే వాడేదో పని మీద ఉంటాడు, ఎత్తలేదంటే వేరే కాదు, వాడేదో పని మీద ఉంటాడు, లేకపోతే ఎక్కడికో పనికి పోయి ఉంటాడు, ఏదో ఉంటాడు పాపం. అంటే ఇదేంటంటే పాపం వాడు ఆ సమస్యని చెప్పుకోవటానికి ఇది మన ప్లాట్ఫామ్. ఇంతాక రమాదేవి గారు ఫోన్ చేసింది, నిజమే పాపం. నేను గడప వెళ్ళినప్పుడు వెళ్తే ఆమెకేంటంటే ఈ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది. ఆ ఫీలింగ్ ఏంది, అయ్యా నేను పేదదానికి అంటుంది. నిజమే పాపం, రేకుల షెడ్డు ఏదో పాపం ఆ స్థలం ఒకటి ఉంది, రేకుల షెడ్ వేసుకొని ఉంది. అయ్యా నేను పేదదానికి కదా, ఇంతమందికి వస్తుంది నాకు పెట్టి అయ్యా అంటుంది. పాపం ఆమె దృష్టిలో అది కరెక్టు, ఎందుకంటే ప్రభుత్వం ఇంతమందికి ఇస్తుంది కదా, ఏముంది నేను పేదదాన్ని కదా, నాకు ఉపయోగపడుతుంది కదా అని అనుకుంటుంది. ఇట్లాంటివి కొంచెం చిన్న ఏంటంటే అక్కడ టెక్నికల్గా పాప సచివాలయ సిబ్బంది వాళ్ళు యాజ్ ఫర్ నామ్స్ ప్రకారం ఎలా అయితే గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా పెడతా ఉంటారు. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం మనం మానవతా దృక్పథంతో ఇట్లాంటివి కొంచెం చూసి ఏం చేయగలుగుతామో అన్ని చేయగలము. సో అందుకే ప్రజల్ని ఎక్కువ మందిని మనం రకరకాల ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళ యొక్క సమస్యని మనం నేను అందుకే ఎప్పుడు నేను ప్రజల సమస్యని వినటానికి చాలా ఇష్టపడతాను. వాడు ప్రేమతో చెప్పని, లేకపోతే ఇంకో రకంగా లేదు ఇంకొంచెం గట్టిగా చెప్పని, అసలు ముందు సమస్యని వినటానికి ఇష్టపడతాను. దాంట్లో మనం చేయగలిగింది వాడికి చేసి వాడికి కొంచెం ఉపయోగం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ నిజంగా మనం చేయలేనప్పుడు తమ్ముడు ఇలా ఉందరా, లేకపోతే ఇదిగో ఇది కాదులే ఇది చేయలేము, లేకపోతే ఇది ఎలా ఇబ్బంది అని చెప్పటానికి. సో వాడు కూడా సరే అన్న ఇది కాకపోతే ఇంకేదైనా చేసి పెట్టండి అన్న, లేకపోతే ఇంకోటం ఉంటుంది. డెఫినెట్గా ఈ ప్లాట్ఫామ్ అందుకే నేను ప్రతి వారం పెట్టింది ఇది. ఇంకొంచెం ఎక్కువ మంది మనం సమస్యలను రిసీవ్ చేసుకోవటానికి బాగుంటుంది. సో డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ సండే ఈ ప్రోగ్రాం వలన, ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ ఇంకా ఎక్కువ మందితో మాట్లాడే ఇచ్చేద్దాం. ఏపీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ ఏర్పాటుకు తెనాలి నుండి ముందడుగు పడింది. స్థానిక కాకతీయ సహకార బ్యాంకులో జరిగిన సహకార క్రెడిట్ సొసైటీల సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించారు. తగిన విధానాలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని సహకార క్రెడిట్ సొసైటీలకు రుణాల రికవరీకి మెరుగైన మెకానిజంను సిద్ధం చేసుకునే ప్రయత్నం చేద్దామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డైరెక్టర్, ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ కార్యదర్శి చెల్లసాని రాఘవేంద్రరావు సూచించారు. స్థానిక ది కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని కాకతీయ సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో ఆదివారం ఏపీ స్టేట్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ సన్నాహక సభను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రెడిట్ సొసైటీల బాధ్యులు హాజరై సభకు కాకతీయ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి రాఘవేంద్రరావు మాట్లాడుతూ అధికారుల సహాయంతోనే సొసైటీలు నడవాలంటే సాధ్యపడదని, ప్రజల విశ్వాసం సహకారంతోనే సొసైటీల మనుగడ సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. సహకార క్రెడిట్ సొసైటీలకు రుణాల రికవరీ సమస్యగా మారిందన్నారు. అర్బన్ బ్యాంకులు అనుసరించే సర్ఫాస్ చట్టాన్ని సొసైటీలకు వర్తింపచేయడం చట్టరీత్యా చెల్లుతుందని ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పునిచ్చినట్టు గుర్తు చేశారు. సర్ఫాసీ చట్టాన్ని క్రెడిట్ సొసైటీలకు వర్తింపచేయాలనే డిమాండ్ను ముందుకు తీసుకెళ్లడం, ఖచ్చితంగా అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. లేదంటే కర్ణాటకలో అమలవుతున్న రికవరీ విధానాన్ని అధ్యయనం చేసి మెరుగైన విధానాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా కృషి చేయాలని సూచించారు. డిపాజిటర్ల భద్రత కోసం బీమా విధానాన్ని తీసుకొస్తే ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు. మహారాష్ట్ర తరహాలో ఒక బలీయమైన సహకార వ్యవస్థ ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మారోతు సీతారామయ్య తన ప్రసంగంలో నిర్వహించే వ్యక్తుల సామర్థ్యంపైనే సొసైటీలో మనుగడ ఆధారపడి ఉందన్నారు. రాజకీయ ప్రమేయమైన సహకార వ్యవస్థలో 1995 చట్టం వచ్చాక కొన్ని మార్పులు వచ్చినట్టు చెప్పారు. అయితే 7-8 ఏళ్లుగా ఎన్నికలు లేవని గుర్తు చేశారు. మార్క్స్ సొసైటీ కర్నూలు సీఈఓ ప్రభాకర్ మాట్లాడుతూ లోన్ రికవరీ అధికారులను తీసుకోవాలని, డిపాజిట్లకు భద్రత కల్పించాలని అభిప్రాయపడ్డారు. అన్ని సొసైటీలు ఏకరూప సాఫ్ట్వేర్ను వినియోగించుకోవాలని సూచించారు. రిటైర్డ్ సహకార అధికారి కె కృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్ఫాస్ చట్టం అమలు చేస్తే రికవరీల సమస్య తగ్గుతుందని, డిపాజిట్లకు బీమాతో భద్రత కల్పిస్తే విజయవంతం కాగలదన్నారు. అనంతపూర్ సొసైటీ చైర్మన్ జయచంద్రారెడ్డి, పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ ఏ పుల్లారావు,
అమలాపురం చాందిని సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, విశాఖపట్నంలోని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీ కార్యదర్శి ఎంవి గణేష్ కుమార్, సహకార భూమి సంపాదక వర్గంలోని కానూరి వెంకటకృష్ణ మాట్లాడారు. కాకతీయ సొసైటీ సీఈఓ కనమల్లపూడి ఝాన్సీ లక్ష్మి, డైరెక్టర్లు వేదాంతం సుబ్రహ్మణ్య శాస్త్రి, షేక్ ఖలీల్, పిఆర్ఓ చెరుకూరి సతీష్ పర్యవేక్షించారు. లార్జర్ పర్స్పెక్టివ్ నుంచి మన సహకార వ్యవస్థని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు కొంచెం యాక్టివ్గా సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేటివ్లు మీద వాళ్ళకి సంపాదించుకోవడం కోసం పెట్టారా, నిజంగా సేవ చేద్దామని పెట్టారా, ఆచరణలో చూద్దాం. అందుకని నేనైతే ఈ డిఐసిసిని పక్కన పెట్టి డిఐసిసి గురించి ఆలోచించకండి, పెట్టరు. డిఐసిసి పరిధిలోకి కోఆపరేటివ్ సొసైటీలు రావు. 1966లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి తీసుకురావడానికి చట్టం చేశారు. అప్పటికి కూడా మనం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పుట్టినప్పటి నుంచి బ్యాంకే. తెనాలి కోఆపరేటివ్ బ్యాంక్ మీ ఊర్లోనే ఉంది. ఈ ఊరికి గొప్ప చరిత్ర ఉంది. దాకా ఎవరు ప్రారంభంలోనే అన్నారు. ఈ ఊరికి చాలా గొప్ప చరిత్ర, హిస్టారికల్. ఆంధ్ర ప్యారిస్ అని చెప్తారు. ఎంతమంది దేశభక్తులు ఉన్నారు ఇక్కడ, వచ్చారు ఇక్కడి నుంచి. స్వాతంత్రోద్యమంలో ఈ ప్రాంతం ఎంత గొప్ప పాత్ర నిర్వర్తించింది. సాంఘిక సంస్కరణలు, ఆయన పేరేంటి నాకు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఎక్కడైనా ఆయనే పెళ్లిళ్ళు చేశాడుగా, ఆయనే మంత్రాలు చదివాడుగా. అందుకని గొప్ప సాంఘిక సంస్కరణ ఉద్యమాలకి ఇది కేంద్రం, కళలకి ఇది కానాచి. ఒక గొప్ప గొప్ప కళాకారులు ఇక్కడి నుంచి వచ్చారు. సావిత్రి గారు లాంటి ఇక్కడి నుంచే వచ్చారు. ఈ ఊరికి ఇంకొక ప్రత్యేకత ఉంది, నేను చెప్పదలుచుకుంది. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాటి సహకార అర్బన్ బ్యాంకుల్లో తొలి సహకార అర్బన్ బ్యాంక్ ఈ రోజుకి బతికున్నది తెనాలి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. 1905లో పుట్టినటువంటి సంస్థ, 119 సంవత్సరాలు. ఎందుకు అది ఎలా ఉంది? 64 యాక్ట్లో ఉన్నందువల్ల అది అట్లా లేదు. 64 యాక్ట్ కారణంగా లేదు. 64 యాక్ట్లో ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులు కూడా బాగానే అభివృద్ధి అయ్యాయి. మన పరిమితుల్ని అర్థం చేసుకుని, సహకార వ్యవస్థని, దాని పునాదుల్ని అర్థం చేసుకుని, ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ప్రతి ఒక్కరు అనేటువంటి ఆ కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ని ప్రజల్ని ఇన్వాల్వ్ చేసిన దగ్గర కోఆపరేటివ్ డైరెక్టర్ నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను. మరి డైరెక్టర్లు అందరూ కూడా ఏకగ్రీయంగా ఒకటే మాట్లాడుకుంటారు. మనకి ఈ వ్యవస్థలో ఎక్కడ లోపం వస్తుందంటే పెద్ద పరిశ్రమ పెడతారు. పెట్టినంతకాలం పెట్టి డైరెక్టర్లో సైట్ స్టాండ్ ఎక్కడ పెట్టాడు అనే దగ్గర తగాదా వస్తుంది. ఆ తగాదాన్ని వ్యవస్థ పడి చూసేస్తారు. మెయిన్ సక్సెస్ ఇప్పుడు ఆయన గురించి చెప్పడం కూడా కారణం ఏంటంటే ఇది స్ఫూర్తిదాయకంగా అందరికీ ఉంది కాబట్టి నేను మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాను. పోతే ఆయన కాన్సెప్ట్ అర్బన్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ ఉమ్మడిగా ఫెడరేషన్ ఉంది. వారి దాని నుంచి వేరే ముందుకు సాగాలి అంటే ఫీడ్బ్యాక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ లేకపోతే సమస్యలు ఏవో తెలియవు. సమస్యలు ఏవో తెలియనప్పుడు ఎటువైపు పరిష్కారాల వైపు పోవాలో మనకు తెలియదు. కాబట్టి సమస్యలు మీ ముందర తెలియజేస్తూ అందుకు అవసరమైన పరిష్కారాలు ఏ విధంగా వెళ్తే బాగుంటుందనేసి ఈ వేదిక ద్వారా మున్ముందు అనేటువంటిది ప్రయాణం సాగించడం కోసం ఒక దారిని ఏర్పరచుకుందాము అనేటువంటిది మా కర్నూలు మ్యాథ్స్ సొసైటీ యొక్క సదుద్దేశం అండి. ఇకపోతే సో we from Syndicate Retired Employees Maths Society Kurnool wholeheartedly welcome the proposal of formation of federation for maths societies in our Andhra Pradesh. A red salute to you, sir. వారి ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారి ఆధ్వర్యంలో ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆర్గనైజేషన్ చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి సమయంలో మనం ఒక ఫెడరేషన్ పెట్టుకుని వాళ్ళ సలహా ప్రకారంగా
మనం అభివృద్ధి చెందాలని చెప్పేసి మనకు ఆలోచన వచ్చి వాళ్ళ సలహా తీసుకున్నాం. ఎవరు సలహా తీసుకున్నాం? మనం ఆంజనేయులు గారు, అలాగే చలస్థాని మన రాఘవేంద్రరావు వీళ్ళ సలహా తీసుకున్నాం. అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహం లేకుండా, వాళ్ళ యొక్క సలహా లేకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. అందుకని వాళ్ళ సలహా తీసుకున్న తర్వాతనే మనం ఈ సదస్సు పెట్టి ఇక్కడ ఒక తీర్మానం చేసి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి భావంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఈ మన చలసాని రాఘవేంద్రరావు వీరు చాలా ఉన్నతమైనటువంటి పదవులు. చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. 15వ వార్డులో జరిగిన నాయకుల సమావేశంలో ఆలపాటి పాల్గొన్నారు. పట్టణంలోని 15వ వార్డులో శనివారం సాయంత్రం పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డులోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు ఇచ్చిన మాట ఏమైందన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు తెస్తానన్న జగన్ చివరికి జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఉసూరు మనిపించాడని మండిపడ్డారు. రాష్ట్రం బాగుండాలన్నా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్నా, మహిళలకు సంక్షేమం అందాలన్నా టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, మహమ్మద్ కుదూస్, వేమూరి శేషగిరిరావు, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, పాలడుగు సురేంద్ర, జొన్నాదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఓటు చీలకుండా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏ రకంగానో కులమో గోత్రమో లేకపోతే పార్టీ అనో ఇంకో రకంగా చీలకుండా ఉండాలని చెప్పి ఈ రోజున మనం ప్రయత్నం చేశాం. దాంతోపాటు కొత్తగా బీజేపీ, భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో భాగమైంది. కొంతమంది ముస్లిం సోదరులకు కానీ, కొంతమంది మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ ఇదేంటి భారతీయ జనతా పార్టీతో మనం ఏంటనేది ఒక భావం ఉంది. అయితే ఈ రోజున కేంద్రంలో మనం చూస్తూ ఉన్నాం, గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది వాళ్ళే, కేంద్రంలో కూడా రాబోయేది కూడా వాళ్ళే అనే సూచనలు కనపడతా ఉన్నాయి. ఇవాళ మనం ఉన్న రాష్ట్ర పరిస్థితుల యొక్క ఆర్థిక పరిస్థితులు మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే మనకి కేంద్రం యొక్క సహాయ సహకారాలు లేకుండా మనం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సాధ్యపడదు అనే భావం అనువనున కనిపించే వాస్తవం, సత్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఈ రోజున మనం ఈ నిర్ణయం తీసుకోవడమే కాకుండా అన్ని రంగాల్లో కూడా ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, ఇవాళ అమరావతి రాజధాని ఆగిపోయింది, పరిశ్రమలు రాకుండా ఆగిపోయినాయి, చదువుకున్న విద్యార్థులకి యువకులకి ఉద్యోగాలు లేకుండా ఆగిపోయినాయి. పరిశ్రమలు పెట్టగలిగితేనే కదా ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వగలిగిన అవకాశం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ సూచించారు. బీజేపీ తెనాలి పట్టణ కమిటీ ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ నూతన కమిటీని ఎంపిక ఆదివారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు అధ్యక్షతన గాంధీనగర్లో ఉదయం జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిబండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి పట్టణ నూతన కమిటీ ఎంపిక చేపట్టారు. ముందుగా పార్టీ జెండాను అడప సంపత్ రాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని, అందుకు తెనాలిలో పార్టీ ఎదుగుదల కోసం నూతన కమిటీ కృషి చేయాలన్నారు. 21 నుండి జరుగు ప్రజాపోరు యాత్రని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంపత్ రాయుడు మాట్లాడుతూ ఢిల్లీలో కాదు ప్రతి గల్లీ బీజేపీ గెలవాలని, దేశం విశ్వగురువు కావాలని, అందుకు మా వంతుగా కృషి చేసి పార్టీని విజయప్రదాన ఉంచుతామన్నారు. ఇస్రో నిన్నటి పరిశోధన విజయవంతం పట్ల హర్షం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, అన్నవరపు వేణు, అడుసుమల్లి సుధాకర్, పల్లపు రాజు, కనకదుర్గ, కుశలరాజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీలో భాగంగా పట్టణ ఉపాధ్యక్షులుగా శిఖ రవీంద్రబాబు, తమ్మల సాయి, దూర వీరయ్య, సురేష్ కుమార్ జైన్, టి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా దారా సాయి గుప్తా, కార్యదర్శులుగా కొవ్వూరి శ్రీనివాసరావు, వెచ్చ నాగరాజారావు, పి లక్ష్మి, దాసరి సీతారామారావు, కోశాధికారిగా ఆర్ రామారావులను నియమించారు. అందరికీ నమస్కారం. ఈరోజు
భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైన శ్రీ అడపా సంపత్రాయుడు గారు వారి టీంని ప్రకటించారు. ముందుగా తెనాలి పట్టణంలో ఈరోజు ప్రధాన కార్యదర్శులుగా, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, కోశాధికారిగా నియమితులైన సభ్యులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఇంకొక 2 నెలల్లో దాదాపుగా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఒక వేవ్ నడుస్తూ ఉంది. మరొకసారి మోదీ సర్కార్ అని ఏదైతే నినాదం దేశం మొత్తం ఇస్తూ ఉందో అది ఈ రాష్ట్రంలో కూడా జరగాలని, దానికి మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కృషి చేస్తామని, ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరవేయటానికి మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మనం కొత్తగా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గారిది, ఇప్పుడు మొన్న 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరూ ప్రజల్ని ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు. వాళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చారు. ఇస్తే ఏం జరిగింది, ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అనేది కూడా మనందరం కూడా చూసాం. ఢిల్లీలోనే కాదు, ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలన్న మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి యొక్క ఆలోచనతో తెనాలిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన తర్వాత మా పార్టీ సేవలని ప్రజలందరికీ కూడా ఇవ్వటం కోసం, మా కమిటీని విస్తరించుకోవడం కోసం ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను, ప్రధాన కార్యదర్శిగా సాయి గుప్తా, దారా వెంకట సాయి గుప్తా, మరియు ఉపాధ్యక్షులుగా శిఖా రవీంద్ర, తుమ్మల సాయి నాగభూషణం, అదేవిధంగా కుశలరాజ్ జైన్, సురేష్ కుమార్ జైన్ మరియు పట్టణంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థినులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక తెనాలి గుంటూరు రోడ్డులో ఆంగలకుదురు సమీపంలోని బీసీ కళాశాలల బాలికల వసతి గృహంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు. వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న కళాశాలల విద్యార్థినులకు మేడిపోయిన గంగా యాదవ్ సహకారంతో మధ్యాహ్నం విందు భోజనం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో గంగా యాదవ్తో పాటు ప్రముఖ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు, మాస్ వ్యవస్థాపకులు సుద్దపల్లి నాగరాజు, బీసీ నాయకులు గంగాదేవి తదితరులు పాల్గొని వారి చేతుల మీదుగా విద్యార్థినులకు భోజనం అందజేశారు. గంగా యాదవ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో సహాయ బీసీ సంక్షేమాధికారి వి భిక్షాలు, వసతి గృహ సంక్షేమాధికారులు జి సరోజిని, జె మర్యాదాసు సిబ్బంది పాల్గొన్నారు. గగనం తలపెట్టుకొని బీసీ హాస్టల్లో బడుగు పలికిన అందరికీ ఒక కార్యక్రమం అనేది అందరం కలిసి చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పోషించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి మనల్ని ఉండటం వల్ల మనము ఈరోజు చదువుకొని 10 మందికి ఉపయోగపడి మన ఉద్యోగాలు చేస్తా 10 మంది సహాయపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేర్చుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా వారికి అనునిత్యం వారి వెన్నంటి ఉండి వారి యొక్క స్టడీస్లో ముందుకు పోవటానికి కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ యొక్క హాస్టల్కి రావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ముందుకి పోవాలని చెప్పి మంచి ఉన్నతమైన మరి ఆయన సేవా కార్యక్రమాలు మా అందరికంటే ముందు ఆయనే స్టార్ట్ చేసి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు, ఎంతోమంది ఇల్లు కాలిపోతే మరి ఎట్లంగా కాలనీ మాకు గుర్తుంది. ఎట్లంగా కాలనీ మొత్తం కాలిపోయి బూడిదైతే 3 రోజులు అక్కడ ఉండి మేమందరం కూడా ఆయన ఆధ్వర్యంలో అక్కడ వాళ్ళకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉండటానికి, తినడానికి దుప్పట్ల దగ్గర నుంచి వంట సామాగ్రి దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు తెనాలి పరిసర ప్రాంతాల్లో మరి ఆయన చేసినటువంటి సేవ చాలా విలువైనవి. ఆయన సేవ చూసే చాలామంది కూడా
సేవా కార్యక్రమాల ద్వారా తెనాలికి పరిచయం అవ్వాలనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని నేను గర్వంగా చెప్పగలను. నేను కూడా ఆయనతో పాటు ఆయన చేసే కార్యక్రమాల్లో పాల్గొని నేను కూడా స్వశక్తిగా స్వతంత్రంగా సేవా కార్యక్రమాలు చేయడానికి 20 సంవత్సరాల నుంచి నేను కూడా చేస్తున్నానంటే ఆయన చూసని మాత్రం నేను గర్వంగా చెప్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాడు. సేవ అనే కార్యక్రమం అనేది గంగా గారు గత 25 ఏళ్ల క్రితంగానే స్టార్ట్ చేశారు. మరి ఈ రోజున ఎవరైతే వెనకబడిన తరగతులు చదువుకునే విద్యాలయానికి వచ్చి గురుకుల పాఠశాలకు వచ్చి నా జాతి వారు ఇక్కడ ఉన్నారు, వారికి పెట్టాలని చెప్పేసి వారి మనసులో కలగడం చాలా శుభపడ్డారు. అలాగే ఏదైతే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత బాధ్యతగా ఇక్కడికి పంపించారో అలాగే చక్కగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా గురువులు చెప్పేది ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం. పట్టణ ప్రముఖులు ఈదర వెంకట రత్తయ్య 26వ వర్ధంతిని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించారు. ఆశ్రమ వాసులకు అన్నదానం చేసి వెంకట రత్తయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ వాసులతో కలిసి నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. ఈదర వెంకట రత్తయ్య 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ వెంకట రత్తయ్య 50 సంవత్సరాలకు పైగా వీనస్ థియేటర్ నడిపి ప్రజలకు సేవలందించి వారి మన్ననలు పొందారని అన్నారు. ఆయన రైతు బిడ్డ అని, గతంలో వీరి భార్య కస్తూర్బాయి, కుమారుడు కృష్ణ రాజన్ బిల్డింగ్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారన్నారు. సనాతన ధర్మాలతోనే సమాజానికి క్రమశిక్షణతో కూడిన శాంతి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర బాపనయ్య చౌదరి, మండవ ధనంజయరావు, వై కోటేశ్వరరావు, నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ఈదర వెంకటరత్తయ్య గారి 26వ వర్ధంతి సందర్భంగా శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. మరి వారి మేనరుడు కన్నిగంటి బాపనయ్య చౌదరి గారు, అట్లాగే ఆశ్రమ ట్రస్ట్ బోర్డు మెంబర్లు మండవ ధనంజయరావు గారు, మరి కోటేశ్వరరావు గారు, నాగభూషణ్ గారు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సనాతన ధర్మాలు పాటించడంలో వారి జ్యేష్ఠ కుమారుడు కృష్ణరాజన్ గారు, మరి ధర్మపత్ని కస్తూర్బాయి గారు ప్రతి సంవత్సరం కూడా కస్తూర్బాయి గారు వెంకటరత్తయ్య గారి పేరుతో ఆశ్రమానికి విరాళం ఇవ్వటం, అట్లాగే శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి 2 లక్షల రూపాయలు వారి మేనల్లుడు మన బాపనయ్య చౌదరి గారి ద్వారా రావటం జరిగింది. కృష్ణరాజన్ గారికి ధన్యవాదములు, కస్తూర్బాయి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే సనాతన ధర్మాలు ఉంటేనే మానవ జీవితాలు ఉంటాయి. సనాతన ధర్మాలు కనుక మృగ్యమైతే మానవ జన్మకి సార్థకత ఉండదు, సమాజము ఉండదు. గాంధీ మహాత్ముడు మానవత్వంతోనే సనాతన ధర్మాల ప్రకారము ఆయన ఈ నిధి కోసము రూపాయి కూడా చేసిన కథ నేను పుస్తకం చదివా. 5 రూపాయలు ఇస్తానంటే నేను మీ దగ్గరకు వస్తాను, నేను సంతకం పెడతానంటే నాకు చాలా కాలమే నీళ్ళు వచ్చినాయి. నేను కూడా ఏంటంటే బేసిజం లేకుండా తిరగవలసిన అవసరం ఉన్నది. ప్రతి మానవుడు కూడా దయార్థ హృదయం కలిగి ఉండాలి. దయార్థ హృదయమే వచ్చే జన్మకి మంచి జన్మ కలగడానికి అవకాశం ఉంటుంది. రాక్షస స్వభావం ఉంటే రాక్షస స్వభావం కలిగిన జీవితాలు వస్తాయి. గరుడ పురాణాలు చెప్పినా, ఏ పురాణాలు చెప్పినా పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ పాపాయ, పరుని పీడించడం బాధాకరమైన విషయం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, పరిస్థితికి అనుగుణంగా ప్రతి మానవుడు నడవాలి. ఈ సందర్భంగా మా బాపనయ్య చౌదరి గారు వారి మేనత్త గారు పంపినటువంటి ఈ యొక్క నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, దండి స్వాముల వారి చేతుల మీదుగా ఈ వస్త్రాలు తీసుకొని ఇక్కడ వస్త్రాలు కట్టుకొని పూజ చేయాలని ఉంది. జన్మలో ఉన్నా కూడా వారికి భగవంతుడు ఆయురారోగ్య ఇష్టైశ్వర్యాలు కలిగించాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను. మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీజీ యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే వెంకటరత్తయ్య గారు ఏదో వెంకటరత్తయ్య గారు వీనసాలు అనగానే అందరికీ తెలుసు, అంత పేరు తెచ్చుకున్నారు. మనిషి పోయినా కూడా మనిషిని ఆనందంగా గుర్తు తెచ్చుకుంటే మనుషులే. ఆ జన్మే జన్మ అది వెంకటరత్తయ్య గారిలో ఉంది. అయితే గారు నాకు కూడా బాగా పరిచయము. వారి అబ్బాయి ఈఎస్ఆర్కే ప్రసాద్ గారు కూడా నాకు తెలుసు, కృష్ణరాజు గారు తెలుసు. మంచి కుటుంబం వారిది. వారికి ఆత్మశాంతి. మా మామగారు అయినటువంటి ఈదర వెంకటరత్తయ్య గారి 26వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో ఉన్న
వృద్ధులకి అందరికీ భోజనం ఏర్పాటు చేసి రామలింగాచారి గారికి బట్టలు ప్రదానం చేశాం. ఈ సందర్భంగా ఇది ప్రతి సంవత్సరం ఇట్లాగే జరగాలని కోరుకుంటూ. తెనాలి గంగానమ్మపేటలో ఈ నెల 14వ తేదీన జరిగిన వివాహిత హత్య కేసులో నిందితుడిని 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వివరాలను డీఎస్పీ ఎం రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. స్థానిక గంగానమ్మపేటలోని భవనం వారి వీధిలో నివాసం ఉంటున్న రామశెట్టి అలేఖ్య అనే వివాహిత మహిళ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అలేఖ్య భర్త రామశెట్టి రమేష్ చార్టెడ్ అకౌంటెంట్ కాగా వీరికి 2 పిల్లలున్నారు. ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున గంగానమ్మపేటలోని తమ ఇంటిపై అంతస్తులో రమేష్ ఉండగా కింది ఫ్లోర్లోని గదిలో అలేఖ్య హత్యకు గురైంది. గదిలో అలేఖ్యను దారుణంగా గొంతు కోసి హతమార్చారు. గదిలో నగ్నంగా ఉన్న అలేఖ్య మృతదేహాన్ని చూసిన భర్త రమేష్ 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ ఏ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా తన భార్యను బాలాజీరావుపేటకు చెందిన ఆటో డ్రైవర్ అన్నం శ్రీనివాసరావు వేధింపులకు గురి చేస్తున్నాడని, దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తోందని భర్త రమేష్ మీడియా ఎదుట తెలిపారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో అన్నం శ్రీనివాసరావే అలేఖ్యను గొంతు కోసి హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నిందితుడు అన్నం శ్రీనివాసరావే అని తేల్చి పరారీలో ఉన్న అతన్ని అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తేల్చారు. హత్య జరిగిన తీరు, నిందితుడి వివరాలను డీఎస్పీ ఎం రమేష్ తెలియజేశారు. సమావేశంలో సిఐ ఏ సుధాకర్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి 2 టౌన్లో మొన్న 14 ఇంటర్వ్యూ నైట్ ఒక మ్యారీడ్ ఉమెన్ మర్డర్ కేసు రిపోర్ట్ అయింది. డిసీజ్డ్ పేరు దామ్శెట్టి అలేఖ్య, 35 ఇయర్స్. ఆవిడకి మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అయింది, 2 పిల్లలు. ఈవిడికి 2014లో అన్నం శ్రీనివాస్ అనే అతనితో, ఆటో డ్రైవర్ అతను, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ డెవలప్ అయింది. వీళ్ళ పిల్లల్ని, ఈవిడికి 2 పిల్లలు, వీళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే క్రమంలో ఇంటికి వస్తూ ఉండేవాడు ఆటో డ్రైవర్. ఆ విధంగా ఆవిడతో పరిచయం ఏర్పరచుకొని మరి ఇద్దరి మధ్య కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ కొనసాగింది. అయితే ఈవిడి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఈ విషయం భర్తకు తెలిసిందని చెప్పేసి కొంతకాలం డిస్కార్డ్ చేసింది ఈ అన్నం శ్రీనివాస్ని. భర్త కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని కట్టేలు చేస్తూ ఉండటం వల్ల ఇతను 2018లో ఈ భర్త మీద కూడా, ఈవిడి మృతురాలు యొక్క భర్త మీద కూడా దాడి చేస్తాం జరిగింది. చేస్తే ఆ కేసు కూడా 307 కింద పోలీసు వారు కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ మధ్యకాలంలో ట్రయల్కి వచ్చింది. ట్రయల్ షెడ్యూల్ కమెన్స్ అయింది. దాని నిమిత్తం మళ్ళీ ఈవిడితో కూడా కొంచెం మళ్ళీ పరిచయం చేసుకుంటూ ఫోన్లో మాట్లాడే క్రమంలో మొన్న 14వ తారీఖున ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ కేసు రాజీ అవ్వమని చెప్పేసి ఈవిని అడుగుతాం జరిగింది. దానికి ఈవిడ నిరాకరిస్తాం. తర్వాత అతనికి జగదీష్ అనే, ఇతని ఇంటి పేరు జగదీష్ అనే కుర్రోడు కూడా ఈ అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందనే అనుమానం ఇతనికి బలపడింది. దాని నిమిత్తం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆల్టర్కేషన్లో ఆ రోజున నైట్ 12 తర్వాత అతను ఈ అమ్మాయిని మర్డర్ చేస్తడం జరిగింది. 7 o'clock బ్లేడ్ తెచ్చుకున్నాడు వచ్చేటప్పుడు. ఆ అమ్మాయితో మరి ఇద్దరు కూడా ఒకే రూమ్లో ఉన్న సందర్భంలో నెక్ మీద, రైట్ సైడ్ నెక్ మీద ఇంజురీ చేసి మొత్తం బ్లడ్ పోయి ఫుల్ ఆఫ్ బ్లడ్లో ఉన్న తర్వాత ఆమె చనిపోయిందని నిర్ధారించిన తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఈ కేసులో ఇమీడియట్గా ఒక టీమ్స్ ఫామ్ చేసి స్థానిక 2 టౌన్ సిఐ సుధాకర్ వాళ్ళ టీం అంతా కూడా చాలా చక్కగా పనిచేసి 1 డేలోనే ఈ కేసుని ఛేదిస్తాం జరిగింది. అది సూపర్వైజింగ్ డైరెక్ట్గా మా గుంటూరు సార్ అర్బన్ ఎస్పీ గారు డైరెక్ట్గా మాట్లాడతాం, టీమ్స్ వర్క్ చేస్తాం. తర్వాత టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం. ఆ వాట్సాప్ మెసేజ్, వాళ్ళు టవర్ లొకేషన్, అది అన్నీ కూడా చాలా చక్కగా దర్యాప్తు చేశారు. సిఏ గారు కూడా, సీనియర్ సిఏ గారు, అలాగే వాళ్ళ టీంని అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. సార్ ఎస్పీ గారు కూడా అభినందించారు. వాళ్ళకి రివార్డులు కూడా పంపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకి రివార్డులు కూడా పంపిస్తాం. ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్య ఇదేంటంటే ఒక మంచి వివాహేతర ఎక్స్ట్రా జ్యుడిషియల్ మ్యాటర్ రిలేషన్ పెంచుకుంటే మన ప్రాణానికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరం కూడా సొసైటీలో జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి మా ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో పేద పిల్లలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు.
మేపర్లోని ఏఆర్సీ హాస్టల్లోని పేద విద్యార్థులకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందజేశారు. అమృతలూరు మండల పరిధిలోని మోపరు గ్రామంలోని ఏఆర్సీ హాస్టల్లో పేద విద్యార్థులకు అమృతలూరు గ్రామానికి చెందిన పచ్చదనం జయప్రసాద్ జ్ఞాపకార్థం ఆయన భార్య కస్తూరి, మనుమడు యలవర్తి సల్మాన్ ఆర్థిక సహకారంతో కండువాలు, శనగలు, బిస్కెట్లు, అటుకులు, అలసందలు, బఠానీలు, స్కేళ్లు, పెన్ను, పెన్సిల్ తదితర సామాగ్రి ఆదివారం పంపిణీ చేశారు. హాస్టల్ నిర్వాహకులు పల్లెకుండ రాజుకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ ఇదే క్రమంలో కస్తూరి అనాథాశ్రమంలోని వృద్ధులకు పలు దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించారని ఆమె సేవలు కొనియాడారు. దూర ప్రాంతాల నుండి వచ్చి ఈ హాస్టల్లో చేరిన పేద పిల్లలకు విద్య పట్ల మక్కువ చూపే విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తున్న హాస్టల్ నిర్వాహకులు రాజు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద పిల్లల పట్ల మనం చూపే ఆదరాభిమానాలకు భగవంతుడు మనకు మరో విధంగా సహాయ సహకారాలు అందిస్తారనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కార్యక్రమంలో కొండపల్లి వెంకటేశ్వరరావు, ఆళ్ల అంకమ్మరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఆర్సీ హాస్టల్లో పచ్చవ ధనంజయ ప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి సత్యమణి కస్తూరి గారు మరి పిల్లలందరికీ కూడా మరి టవల్సు, శనగలు, అటుకులు, అట్లాగే బిస్కెట్లు, ఇవి కాకుండా పిల్లలు స్కూల్కి ఎత్తుకెళ్ళడానికి స్కేలు, పెన్సిలు, పెన్ను ఇవి కూడా కిట్ ఇవ్వటం జరిగింది. ఇట్లా మరి అన్ని పేదలకి ఆమె అనేక సాట్ల మరి సహాయం చేస్తూ మరి ఈ హాస్టల్కి వాళ్ళు ఎప్పటి నుంచో కోరికతో మరి ఈ కార్యక్రమం చేశారు. ఇవి కాకుండా మరి ఏదైనా దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మరి తగు విధంగా సహాయం చేయటం, పిల్లలకి మరి ఓల్డేజ్ హోమ్లో కూడా సహాయం చేయటం, మరి పెద్ద మనిషిని మనం అందరం కూడా హర్షించాలి. ఇవి కాకుండా ఇంకా మరి ఇప్పుడు ఇంకేం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి ఆమె పెద్ద ఉన్నత కుటుంబం కాదు, ఉన్న దాంట్లో పేదవాళ్ళకి పెట్టాలి అనే ఉద్దేశంలో మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న ఆమెకి అందరం కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3వ రోజు కొనసాగిన బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం. 13, 23 వార్డులోని నాయకులతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ భేటీ. తెనాలిలో ఏపీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫెడరేషన్ ఏర్పాటుకు సన్నాహక సమావేశం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రెడిట్ సొసైటీల బాధ్యులు మేలైన విధానాల రూపకల్పనతోనే ముందడుగు వేయాలన్న నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు. శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో మరో వినూత్న విధానంతో ప్రజారోగ్య సేవలు. ధర్మ మొబైల్ వాహనంపై ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. గంగాలమ్మపేటలో వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్ట్. వివాహితర సంబంధ నేపథ్యంలోనే అలేఖ్యను గొంతు కోసి హత్య చేసిన ఆటో డ్రైవర్ శ్రీనివాసరావు. ఇవి వాల్టీఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.